ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారని ఇదని జెప్పేసి. హ్మ్. అసలేంటి 'కీరవాణి' గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా? లేదంటే ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ ఏసుకుంటూ వెరీ హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగున్నారు అందరితో గూడా. హ్మ్. హ్మ్. కానీ ఎందుకిలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు? ఆయన ఒపీనియన్ ఆయనకుంటుంది గదా! నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపిచ్చింది. హ్మ్. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ జేయడం. ఆహ్, అదే ఎవరైనా చెప్పారా మీ గురించి? లేకపోతే లేదు. జన్ మేమక్కడ కూర్చున్నాము. ఏదో హ్మ్. ఒక విషయంలో ఈ టాపికొచ్చింది. హ్మ్. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు? అసలు దాని పర్పస్ ఏంటి? హ్మ్. అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటొస్తే ఆయన అలా మాట్లాడారు. హ్మ్. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు. హ్మ్. వాళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్‌ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హ్మ్. సో, అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు. అది మాత్రం ష్యూర్. నేను హ్మ్. అదే ఎపిసోడ్ ఎలిమినేట్ గూడా అయ్యాను. సో, అంతా కనెక్ట్ అయింది. హ్మ్. సో, అది మాత్రం చాలా బాధ అనిపిచ్చింది. అండ్ ది అదర్ థింగ్ ఈస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్‌ని హ్మ్. ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికొచ్చి అన్న వర్డ్ వాడారు. హ్మ్. సో, అది గూడా నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. మరైతే ఆయనతో అసోసియేట్ అవుతున్న లిప్సిక వచ్చేసి దాని మీద కామెంట్ జేసింది. హ్మ్. అంటే మాట్లాడిన మాటల గురించి. సో, దాని అవును. గురించి ఏం నేను చెప్తారు? యాక్చువల్లీ కామెంట్ గూడా పెట్టాను. బట్ డిసేబుల్ చేశారు. ఓకే. సో, ఏం బెట్టారు? వాట్ ఐ హావ్ సెడ్ ఇస్ ఓకే. తన ఒపీనియన్ ఏమో జడ్జెస్ గురించి. హ్మ్. బట్ నేను పెట్టింది మీరు ఒక్క 1 అవర్ ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు హ్మ్. టీవీలో. హ్మ్. హ్మ్. మేమక్కడ 15 అవర్స్ ఉంటాం యెస్. షూట్‌లో. హ్మ్. సో, ఆ షూట్‌లో నేను ఎలాంటి ట్రామా ఫేస్ చేశానో అదంతా పెట్టాను. హ్మ్. సో, యూ కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్ అక్క అని నేనైతే పెట్టాను. హ్మ్. అండ్ నాకెంత హర్ట్ జరిగిందో నేను అవన్నీ నా వెనకాల ఉన్న రీజనే పెయిన్. ఇంకెవరు పుష్ చేయడం గాని అది గూడా ఏం లేదు. హ్మ్. అండ్ థంబ్‌నెయిల్స్ గురించి ఒకటైతే చెప్పారో అది రైట్. అది హ్మ్. డెఫినైట్‌లీ రైట్. అలా పెట్టకూడదు. హ్మ్. యాస్ ఎ వుమెన్ నాకు గూడా చాలా హర్ట్‌ఫుల్ ఉంది ఆ థంబ్‌నెయిల్స్ చూసాక. హ్మ్. సో, అక్కడి వరకు అక్క కరెక్ట్‌గానే మాట్లాడింది. హ్మ్. బట్ నన్ను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే రైట్ అయితే తనకి లేదని నేను చెప్తున్నా. అంటే అది చూసారంటారా? చూడకుండా ఓన్లీ థంబ్‌నెయిల్స్ చూసి రియాక్ట్ అయ్యారా యాహ్! ఆవిడ? అంటే నా వీడియో సరిగ్గా చూడలేదు. సో, బికాజ్ నేను ఎవ్వరి క్యారెక్టర్‌ని తప్పుగా యెస్. చేయలేదు. హ్మ్. బికాజ్ యాస్ ఎ జడ్జెస్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. హ్మ్. అంటే ఆస్కార్ విన్నర్స్ వాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడే రైట్ గూడా నాకు లేదు. హ్మ్. సో, యాస్ ఎ